తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆత్మరక్షణలో పడ్డారు. తాజాగా ఆమె అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. ఇందులో 74 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు లభించలేదు. దీంతో జాబితా వివాదంగా మారింది. టికెట్లు లభించని సిట్టింగ్ ఎమ్మెల్యేలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు 15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలు మార్చారు. కాగా సెగ్మెంట్ల మార్పు టీఎంసీ విజయావకాశాల్ని దెబ్బతీసే అవకాశాలున్నాయి. అంతేకాదు సర్ ప్రక్రియపై ఆమె అభ్యంతరాల్ని కూడా ప్రజలు నమ్మడం లేదు. మొత్తం మీద మమతా బెనర్జీ ఎదురీదుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అయితే 291 మంది అభ్యర్థులతో జంబో జాబితాను టీఎంసీ చీఫ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విడుదల చేశారు. కాగా మిగిలిన 3 నియోజకవర్గాలను డార్జిలింగ్ ప్రాంతంలోని భారతీయ గుర్ఖా ప్రజాతాంత్రిక మోర్చాకు కేటాయించినట్టుగా ఆమె వెల్లడించారు. కాగా ప్రస్తుత అసెంబ్లీలో తృణమూల్ కాంగ్రెస్కు 224 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే 74 మందికి ఈసారి పార్టీ టికెట్లు లభించలేదు. కాగా 15 మంది ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలు మార్చారు. కాగా టికెట్లు లభించిన 291 మందిలో 239 మంది పురుషులు కాగా 52 మంది మహిళలు ఉన్నారు. అయితే 74 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు లభించకపోవడం దుమారం రేపుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం తాము కష్టపడి పనిచేస్తుంటే చివరి క్షణంలో తమకు టికెట్లు నిరాకరించడం ఎంతవరకు సమంజసమని వీరు సూటిగా ప్రశ్నిస్తున్నారు. కాగా టికెట్లు లభించని వారు ఆలోచనలో పడ్డారు. అనేక మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడానికి ఇప్పటికే సన్నాహాలు చేసుకుంటున్నారు. సహజంగా ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి నియోజకవర్గంలో అంతో ఇంతో క్యాడర్ ఉంటుంది, ప్రజల్లో పలుకుబడి కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో టికెట్ దొరకని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్గా బరిలోకి దిగితే టీఎంసీ అభ్యర్థుల గెలుపు అవకాశాలు దెబ్బతింటాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తమ పనితీరు బాగాలేకపోతే పిలిచి చెప్పాల్సి ఉందని టీఎంసీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంటున్నారు. ఎన్నికల్లో పోటీకి తాము అన్ని విధాలుగా సన్నద్ధం అవుతున్నటువంటి దశలో అకస్మాత్తుగా టికెట్లు ఇచ్చేది లేదని చెప్పడం తమకు మనస్తాపం కలిగించిందని వీరంటున్నారు. ఇదిలా ఉంటే 15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలు కూడా మమతా బెనర్జీ మార్చారు. ఇలా అకస్మాత్తుగా నియోజకవర్గాలను మార్చడం సదరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మింగుడు పడడం లేదు. కొత్త నియోజకవర్గంలో పోటీ చేయడం అంటే మాటలు కాదంటున్నారు వీరు. ముందుగా సదరు నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలి. అలాగే ఆయా ప్రాంతాల్లో కార్యకర్తలను సమన్వయం చేసుకోవాలి. ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అంటున్నారు వీరు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ సిట్టింగ్ నియోజకవర్గమైన భవానీపూర్ నుండి పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా సుబెందు అధికారి పోటీ చేస్తున్నారు. కాగా కిందటిసారి ఎన్నికల్లో నందిగ్రామ్ సెగ్మెంట్లో మమతా బెనర్జీని సుబెందు అధికారి ఓడించిన సంగతి తెలిసిందే. కాగా మరోసారి మమతా బెనర్జీ సుబెందు అధికారి తలపడనున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ నాయకుడు సుబెందు అధికారి ఈసారి భవానీపూర్తో పాటు నందిగ్రామ్ నియోజకవర్గం నుండి కూడా పోటీ చేస్తున్నారు. నందిగ్రామ్కు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే అనే సంగతి తెలిసిందే. కాగా నందిగ్రామ్ సెగ్మెంట్ నుండి తృణమూల్ కాంగ్రెస్ క్యాండిడేట్గా పవిత్ర కర్ పోటీ చేస్తున్నారు. కాగా ఈసారి ఎన్నికలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వానికి అగ్ని పరీక్షగా మారాయి. అంతేకాదు రాజకీయ ప్రస్థానంలో తొలిసారి ఆమె ఆత్మరక్షణలో పడ్డారు. నిన్న మొన్నటి వరకు వలసదారుల అంశాన్ని మమతాకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు హైలైట్ చేశారు. బంగ్లాదేశ్ నుండి వచ్చే చొరబాటుదారులకు మమతా బెనర్జీ సర్కార్ అండగా నిలుస్తోందని బీజేపీ నాయకులు ఘాటు ఆరోపణలు చేశారు. కాగా ఇటీవల ఆదివాసుల వివాదంలో ఆమె చిక్కుకున్నారు. ఆదివాసులంటే మమతా బెనర్జీకి చిన్నచూపు అనే విమర్శలు తెరమీదకు వచ్చాయి. ఇటీవల బెంగాల్లో పర్యటించిన ప్రధాని మోదీ కూడా ఇవే ఆరోపణలు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొన్ని రోజుల కిందట ఒక సదస్సులో పాల్గొనడానికి కోల్కతా వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రపతి పర్యటనకు వచ్చినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి తరపున ఎవరైనా కేబినెట్ మంత్రి విమానాశ్రయంలో స్వాగతం పలకడం సహజంగా జరిగే ప్రక్రియ. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజా పర్యటనను బెంగాల్ సర్కార్ పట్టించుకోలేదు. మొత్తంగా ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది అనేది వాస్తవం. ఇదే విషయాన్ని ఎన్నికల ఆయుధంగా కమలం పార్టీ మలుచుకుంది. ఆదివాసులంటే చిన్నచూపు అనే ఆరోపణల నుండి ఆమె ఎలా బయటపడతారో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా మమతా బెనర్జీ ఆత్మరక్షణలో పడ్డారని చెప్పక తప్పదు.